శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం ఎటువంటి రోజుల్లో పూజ చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే వీడియోని మనం రోజు చూస్తున్నాం కదా. ఇక వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు పంచమి తిథి. ఈ పంచమి తిథి మనకు నెలకు 2 సార్లు వస్తుంది. ఈ పంచమి తిథి అనేది నెలలో వచ్చే మొదటి పంచమి అన్నమాట. ఇది కూడా మనకి ఆదివారం రోజు కలిసి వచ్చింది కాబట్టి మనకి అమ్మవారికి లక్ష్మీ కటాక్షం కలిగించే మంచి పంచమి తిథిగా భావించవచ్చు. అయితే ఈ పంచమి రోజున మనం చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే, మనం ఏదైతే మనసారా కోరుకుంటామో అవన్నీ కూడా పంచమి రోజునే నెరవేరుతున్నాయని మనకి చాలామంది కూడా మనకి నమ్మకం అన్నమాట. అలాగే ఈ కలియుగంలో మనందరికీ కూడా కాపాడుతున్న ప్రత్యక్ష దైవము వారాహి అమ్మవారు. కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మనసారా ఈరోజు సాయంకాలం అనేది ఈ చిన్న పరిహారం చేస్తే అమ్మవారు మనకి 10 రెట్ల ఫలితాన్ని అందిస్తారనమాట. అమ్మవారికి రాత్రిపూట పరిహారాలంటే చాలా ఇష్టం. పూజలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి, అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా రాత్రి చేసుకుంటే మనకి రెట్టింపు ఫలితాలు అందిస్తారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు పంచమి తిథి కాబట్టి ఈరోజు రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పంచమి తిథి 10 గంటల లేపు అంటే బాగా చీకట పడ్డాక 7 గంటల నుంచి అంటే 8 కానివ్వండి, 9 కానివ్వండి, 10 గంటల లోపు చేస్తే చాలా మంచిదనమాట. చీకటి పడే కొద్దీ అమ్మవారికి శక్తి అనేది ఎక్కువవుతూ ఉంటుంది. మన కోరికలు, కష్టాలు తీరాలంటే చాలా లేటుగా, చాలా బాగా పొద్దుపోయాక చీకటిగా ఉన్నప్పుడు 9 నుంచి 10 గంటల వరకు చేస్తే మంచి ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఇంకా పరిహారం ఏమిటి అంటే, సాధారణంగా మనం అమ్మవారికి మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి మనకి లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం కదా. అలాంటిది ఈరోజు ఆదివారము, అందులోనూ కూడా పంచమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలను అందిస్తారు. అలాగే మనము అమ్మవారికి ముడుపు కట్టుకోవడం దేనికంటే లక్ష్మీ కటాక్షం కోసం. అలాగే అమ్మను తలుచుకొని పంచమి రోజు సాయంకాలం అంటే సాయంకాలము రాత్రి 10 గంటల లోపైనా 12 గంటలైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట. మీ ఓపికని బట్టి, మీ అవకాశాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ఆకుపచ్చని ఒక క్లాత్ను తీసుకోవాలన్నమాట. ఒక జాకెట్ పీస్ అయినా పర్వాలేదు, లేదంటే జాకెట్ పీస్ని కొంచెం కట్ చేసుకొని ఆకుపచ్చని క్లాత్ని తీసుకోవాలి. అయితే ఆకుపచ్చ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం చాలా వరకు చేసేది మనం దేనికోసం చేస్తూ ఉంటాము, డబ్బు గురించి చేస్తూ ఉంటాము. కాబట్టి సమయానికి డబ్బులు రావాలన్నా, ఆ కష్టం నుంచి మనం బయటపడాలన్నా కూడా మనకి డబ్బు అనేది మనకి చాలా అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి పంచమి తిథి ఆదివారం నాడు పసుపు పచ్చని క్లాత్లో ఇలా చిన్న మూటను కట్టి మన కష్టాన్ని చెప్పుకుంటే నిజంగా ఆ కోరిక అనేది తప్పకుండా మనకి నెరవేరుతుంది. ఆకుపచ్చని క్లాత్ను తీసుకొని ఆ క్లాత్లో పెసరు గుడ్లు అంటే పెసలు తెలుసు కదండి, ధాన్యం, బియ్యం, పెసలు, ధాన్యం ఇవన్నీ కూడా తెలుసు కదా. పంటలు సమృద్ధిగా పండాలి అన్నా వారాహి అమ్మ దయ అనేది మనపై ఉండాలి. అమ్మవారికి సంబంధించిన ధాన్యం రకాలలో పెసలు కూడా ఒక రకం. ఆ పెసలు ఒక గుప్పెడు కూడా అవసరం లేదండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ పెసలు, 1 స్పూన్ బియ్యము, ఆ తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, ఈ మూడింటిని కూడా ఆకుపచ్చడి క్లాత్లు వేసేయాలన్నమాట. ఫైనల్గా 1 రూపాయి కాయిన్ను ఆ బియ్యంపై పెట్టాలన్నమాట. అయితే 1 స్పూన్ పెసలు, 1 స్పూన్ బియ్యము, పసుపు, కుంకుమ, 1 కాయిన్ వేసి ఆ క్లాత్ అనేది మూట కట్టేయాలన్నమాట. ఇలా అమ్మవారి దగ్గర పెట్టండి. పెట్టి మీ మనసులో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను మాత్రమే కోరుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మనం మనసులో ఎంతో కాలంగా తీరని కోరికలు అనేవి చాలానే ఉంటాయి. కానీ ఆ కోరుకుని మనం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు కాకుండా, ముఖ్యంగా మనకి త్వరగా కావాల్సింది ఆ కష్టాల నుంచి మనం బయటపడాలి అనేది ఉంటుంది కదా. అటువంటి కోరికనే మొదటగా కోరుకోండి అనమాట. ఆ తర్వాత ఆ మూట అనేది
అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ లేనివారు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని అమ్మవారి రూపంగా భావించి అమ్మవారికి నమస్కరించుకోండి. పసుపు కుంకుమ అనేది పెట్టి వజ్రఘోషం 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 అనే మంత్రాన్ని కూడా అనుకుంటూ ఉండండి. ఎప్పుడైనా సరే మనం అమ్మవారిని నమ్మి దీపం పెట్టుకునే సమయంలో అమ్మవారిని కొలవాలన్నా అమ్మవారిని పూజించాలనుకుంటే అదే విధంగా ఆ మంత్రం అనేది వదలకండి. ఎప్పుడు కూడా మీ ఫోన్లో ఉంటుంది ఆ మంత్రం. వజ్రఘోషం అంటే ఏంటంటే వజ్రం అంటే సింహాన్ని వాహనంగా చేసుకున్న అమ్మ అని అర్థం అన్నమాట. అందువల్ల వజ్రఘోషం మంత్రం అనుకుంటూ ఒక దీపం అనేది మనం పెట్టుకుని ఇలా మూట అనేది అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ రాత్రంతా అలానే ఉంచేయండి. తర్వాత రోజు తీసిన తర్వాత ఉదయాన్నే తీసి ఆ మూటను మీరు బీరువాలో కానివ్వండి, మీరు నగలు డబ్బులు పెట్టుకుంటారు కదా ఆ ప్లేస్లో అయినా కానివ్వండి, లేదంటే మీ వ్యాపార స్థలంలో కానివ్వండి, ఇలా ఆ మూటను ఉంచాలన్నమాట. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మీకు త్వరగా లభిస్తుందన్నమాట. ఏదో ఒక విధంగా ధనం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. అంటే ధనం సంపాదించడానికి మార్గాలనేవి తెరుచుకుంటూ ఉంటాయన్నమాట. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోనే తిష్టి వేసుకుని కూర్చుంటారు. ఈ మూటను బీరువాలో పెట్టడం వల్ల మీకు అంటే డబ్బుకు ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే డబ్బుని ఆకర్షిస్తుందన్నమాట. ఇందులో పసుపు కుంకుమ బియ్యము ఒక రూపాయి కాయిన్ ఉంటుంది కదా, రూపాయి కాయిన్ అనేది మనకి ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతి నిత్యం కూడా మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ లేకుండా ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని నమ్మకంతో చేసుకోండి. అమ్మవారి పాదాల దగ్గర ఈ ముడుపు పెట్టుకొని మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక కోరుకొని మీరు ఈ మూటను బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూటను ఏం చేస్తారంటే ఇలాగే ఉంచేయాలా ఏం చేయాలి అనేసి మీకు ఒక సందేహం అనేది వస్తుంది. ఈ మూటను 2-3 నెలల తర్వాత మళ్ళీ పంచమి తిథిలో కానివ్వండి, లేదంటే మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, అలా వీలైన రోజులు మీరు మార్చుకుంటూ ఉండాలన్నమాట. అలా మార్చుకుంటూ ఉన్న తర్వాత మళ్ళీ విశేషమైన రోజుల్లో మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం అనేది అంటే ఈ మూట అనేది మళ్ళీ యథావిధిగా మళ్ళీ చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మళ్ళీ అలాగే మీరు బీరువాలో పెట్టుకోవాలన్నమాట. ఇలా మీరు పంచమి తిథి రోజు రాత్రి 11 లోపైనా సరే మీరు మంచిగా అమ్మవారికి పూజ చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే అమ్మవారికి ముడుపు కట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కోరికైనా సరే ఆ అమ్మవారు తీరుస్తారన్నమాట. అయితే ఈ మూటను మార్చేటప్పుడు అందులో ఉండే వస్తువులు ఏం చేయాలని మీకు ఒక సందేహం రావచ్చు. అంటే ఆ మూటలో ఉండే బియ్యాన్ని పెసరగుడ్లను ఏం చేస్తారంటే మీరు ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ వేసేయాలన్నమాట. అలా వేసి మరొకసారి మీరు ఆ మూటను మళ్ళీ కూడా మంచి రోజుల్లో ఆ మూటను మళ్ళీ తయారు చేసుకొని అమ్మవారి ముందు మీ కోరిక చెప్పుకొని ఈ ముడుపు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచమి తిథి రోజు నమ్మకంతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.